హాయ్ నమస్తే అందరికి. ఈరోజు సండే అయినా సరే మహేష్ పొద్దున్నే లేచి నాకన్నా ముందు రెడీ అయిపోయి తొందరగా రెడీ అని నన్ను తొందర పెట్టింది. ఎందుకు అనుకుంటున్నారా? ఆమెకి డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళాలి. అక్కడికైతే రీచ్ అయిపోయినాం. నాకు హాల్ టికెట్ చూసినప్పుడే ఏదో తేడా కొట్టేసింది. నేను అప్పుడే అన్నా ఇదేదో డ్రాయింగ్ కాంపిటీషన్ లాగా లేదు, పేరెంట్స్కి ఏదో మీటింగ్ లాగా ఉంది అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళగానే అర్థమైపోయింది సిచ్యువేషన్. సో ఇంకా ఇలాగో వచ్చేసినాం కదా, సరే పోనీ అని చెప్పేసి మహేష్ డ్రాయింగ్ వెళ్ళడానికి ఓకే అనుకొని కూర్చున్నాము. అక్కడ ఏం జరుగుతుందంటే అది అబకస్ స్కూల్ అనమాట, అబకస్ నేర్పించడానికి. సో వాళ్ళకి స్టూడెంట్స్కి చెప్పాలి కదా, అంటే అబకస్ గురించే అవేర్నెస్ కోసం అని అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఉంది. సో ఫస్ట్ అయితే పిల్లలందరినీ మేము పేరెంట్స్ అందరినీ అక్కడే కూర్చోమన్నారు. పిల్లలందరినీ డ్రాయింగ్ చేయడానికి ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళిపోతున్నారు. సో మహేష్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ డెమో ఇచ్చిరనమాట పిల్లలు. అక్కడ 87 టేబుల్ అవన్నీ చూడకుండా చెప్పేస్తున్నారు. అబకస్ అంటే విత్ హ్యాండ్స్తోనే క్యాల్కులేట్ చేసి చెప్పేస్తున్నారు. సో బాగానే అనిపించింది, కానీ పిల్లల్ని జాయిన్ చేయడం అంటే నాకైతే అంత స్ట్రెస్ ఇవ్వడం ఎందుకు అని అనిపించింది. నా ఫీలింగ్ అది. ఎందుకంటే మౌలది ముందే ఐసీఎస్ఈ బోర్డ్ సిలబస్. అసలు అక్కడ స్కూల్లో ఉన్నది చదువుకోవడానికే టైం సరిపోదు. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ క్లాసులు విని, అంటే మనకి సండే కూడా ప్రొవైడ్ చేస్తారంట, కానీ ఉన్న ఒక్క సండేని కూడా మనమే లాగేసుకుంటే వాళ్ళకి ఏముంటుంది చైల్డ్హుడ్ ఆడుకోవడానికి. అందుకని నాకైతే జాయిన్ చేయడం అంత ఇష్టం లేకుండా నేనైతే ఏం జాయిన్ చేయలేదు. అక్కడ ఆ రోజు ఆఫర్ కూడా ఇచ్చినుండే 500 రూపీస్ డిస్కౌంట్.